హాయ్ ఫ్రెండ్స్, నేను ఇడ్లీ పిండితో పునుగులు చేస్తున్నా అండి. ఇది నాకు మిగిలింది. పునుగులకైతే ఒక 2-3 రోజులు ఉన్నాక చేస్తే చాలా బాగుంటుందండి. కొంచెం ఇడ్లీ పిండి పులుస్తుంది కాబట్టి దానికోసం నేను కొన్ని ఆనియన్స్ తీసుకున్నాను, బియ్యం పిండి అండి, కొంచెం మైదా పిండి, మిరపకాయలు వచ్చేసి బ్లెండర్లో వేసేసుకుంటున్నా. ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. చిన్న చిన్న పీసెస్గా చేసేసుకుంటాను. ఈ లోపల పిండి యాడ్ చేసుకుందామండి. కొంచెం మైదా పిండి, బియ్యం పిండి వచ్చేసి చూసుకొని యాడ్ చేసుకోండి. నేను కలిపాక సరిపోకపోతే వేసుకుంటాను. ఇదిగోండి, ఈ విధంగా చేసుకోవాలి చిన్నగా. పిండిలో కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఒకసారి కలుపుకొని ఆనియన్స్ యాడ్ చేసుకుందామండి. ఆనియన్స్ వేసేసుకుందాం. మంచిగా కలుపుకుందామండి ఒకసారి. ఇందులో సాల్ట్ కొంచెం వేసుకుందాం. ఆల్రెడీ ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ వేసాను, చూసుకొని వేసుకుంటానండి. ఈ కొంచెం పిండి యాడ్ చేసుకుంటున్నానండి, సరిపోలేదు. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకోవాలి. కరెక్ట్గా కప్పు పిండి సరిపోయిందండి నాకు. ఇదిగోండి, ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి డీప్ ఫ్రై కోసం. ఈ పిండిలో వచ్చేసి సోడా వేస్తారండి, నేనైతే సోడా వేయలేదు. మీరు కనుక వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కిందండి, పునుగులు వేసేసుకుంటున్నాను. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అయిపోయిందండి, తీసేసుకుందాం. ఇలా గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇదిగోండి, రెడీ అయిపోయి మా పిల్లలకి స్నాక్స్ బాక్స్కి వేస్తున్నానండి. చట్నీ, టమాటా చట్నీ అండి. టమాటా చట్నీతో చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.